ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న ఇద్దరిని మేడ్చల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ ఘటన షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 10వ తేదీన ముడిచింతలపల్లిలో ఓ వృద్ధురాలి చైన్ స్నాచింగ్ జరిగింది. 70 సీసీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించి షామీర్పేట్ పోలీసులు కేసు ఛేదించినట్లు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు మీడియాకు చెప్పారు. బండ్లగూడకు చెందిన అంజిరెడ్డి, బోలిగూడెం చెందిన నరేందర్ రెడ్డి ఈ నేరానికి పాల్పడినట్లు ఏసీపీ చెప్పారు. ఐటీ కంపెనీలో క్యాబ్ డ్రైవర్లుగా పనిచేస్తున్న దొంగలిద్దరూ ఈజీ మనీ కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో షామీర్పేట్ సీఐ శ్రీనాథ్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గంగాధర్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దల్లినాయుడు, ఎస్ఐలు హారిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనగా 20/12/2024 రోజున ఉదయం 10 గంటల అంజాద టైంలో ఇద్దరు నేరస్తులను మన సిసిఎస్ మరియు లా అండ్ ఆర్డర్ సంబంధించిన షామీర్పేట సిబ్బంది, డిఐ గారు వాళ్ళ టీం మరియు సిసిఎస్ నాయుడు వాళ్ళ టీం కలిసి గత 10 రోజుల నుంచి శ్రమించి దాదాపు 70 కిలోమీటర్స్ దీన్ని 34 సంవత్సరాలు. ఇక్కడైతే సీసీ కెమెరాలు మనము రెగ్యులర్గా చెప్తున్నాము, మనకు ప్రతి క్రైమ్లో కూడా సీసీ కెమెరాల ఆధారంగానే మనకు డిటెక్ట్ అవుతుంది.